హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి వర్షానికి సంబంధించిన అప్డేట్స్ తోటి, నైరుతి ఋతుపవనాల రాకతోటి కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. రైతులు కూడా పులకించిపోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆల్మట్టికి సంబంధించినటువంటి వరద ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మట్టి జలాశయం ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో దాదాపు 70% వరకు నిండింది అని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. బట్ అనఫీషియల్ డేటాను మనం చూస్తే కనుక అరౌండ్ 80% వరకు నిండింది అని అక్కడ ఉన్నటువంటి మీడియా రిపోర్ట్ చేయడం జరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంలోకి ఎగువన కురుస్తున్న వర్షాల్లో ప్రవాహం ఉధృతి కూడా ఆ మేరకే ఉన్నట్టు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా 123 టీఎంసీల గరిష్ట నిల్వకు గాను డ్యాంలో ప్రస్తుతం 100 టీఎంసీల వరకు నీరు చేరింది అంటున్నారు. దాదాపు 80% వరకు నిండింది అని చెప్తున్నారు. ఏదైతే వచ్చే శనివారం డ్యాంలోకి 46,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వస్తుంది అని, అవుట్ఫ్లోని 23,000కు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ వచ్చే 23,000 క్యూసెక్కులు మొత్తం కూడా నారాయణపూర్ డ్యాంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు నారాయణపూర్ డ్యాంలోకి 21,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుంది. మిగిలిన 4 నుంచి 5,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నెక్స్ట్ కృష్ణా రివర్ బ్యాంక్లో తుంగభద్ర డ్యామ్ ఉంటుంది. ఆ తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లోగా 7 to 8 క్యూసెక్స్ నీరైతే వస్తుంది. తుంగభద్ర డ్యామ్ నుంచి కిందకు అంటే జూరాల ప్రాజెక్ట్ ఉంటుంది తుంగభద్ర కింద. ఆ జూరాల ప్రాజెక్టుకి దాదాపు 1000 నుంచి 1,500 క్యూసెక్స్లను కిందకు వదలటం జరుగుతుంది. అంటే జూరాలకు దాదాపు 1,000 క్యూసెక్లు మాత్రమే నీరు వస్తుంది. అంటే మొత్తాన్ని నీరు వచ్చినట్టుగా కాలువలకు వదిలేయటం జరుగుతుంది. శ్రీశైలంలోకి ఇప్పటికీ కూడా చుక్క నీరు కూడా రావడం లేదు. ఇదైతే నిజంగా శోచనీయం. దాదాపు జూలై కూడా ఎండుకొచ్చే టైం అయితే అయింది. ఇప్పటికి కూడా శ్రీశైలానికి నీళ్లు రాకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైతే శ్రీశైలం ఆయకట్టు, నాగార్జున సాగర్ ఆయకట్టులో ఉన్నటువంటి రైతులకి ఒక పక్క తెలంగాణ, మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఇదైతే నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామమే. చూడాలి మరి. మనకి ఇంకా ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 3 నెలలు ఉంది కాబట్టి ఈలోపు ఏదైనా జరగవచ్చు. సో వీ హోప్ ఫర్ ది బెస్ట్. ఎగువ నుంచి నాగార్జున సాగర్ డ్యాంలోకి జస్ట్ 1,000 క్యూసెక్స్ ఆఫ్ వాటరే వస్తుంది. ఎందుకంటే ఆ పైన నాగార్జున సాగర్ డ్యామ్ పైన ఏదైనా వర్షాలు పడితే ఆ వర్షం అంతా కూడా డ్యాంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఏదైతే వచ్చినటువంటి వాటర్ని ఎస్ఎల్బీసీ ద్వారా నీరు వచ్చినట్టుగా కిందకి విడుదల చేయడం జరుగుతుంది. పులిచింతల ప్రాజెక్టులో ఇప్పటికే 27 టీఎంసీల వరకు నీరుంది. లీకుల ద్వారా ఎక్కువగా లీకులు ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు 500 to 1,000 క్యూసెక్ వరకు నీరు కిందకి వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి కనుక చూసుకుంటే ఆల్మట్టిలో ప్రస్తుతానికైతే వాటర్ ఫ్లో చాలా తక్కువగానే ఉంది. ఆల్మట్టికి వచ్చేటువంటి వాటర్ ఫ్లోని బట్టి రిమైనింగ్ వాటర్ అంతా కూడా కిందకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్షాలు తొందరగా పడితే నీళ్లు తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా?